హడ్సన్ టాలర్ చనిపోయినప్పుడు అతని యొక్క ఫ్యూనరల్ సర్వీస్కి చాలామంది వస్తే వాళ్ళ కుమారుడు జాన్ టాలర్ ఒక అద్భుతమైన మాట చెబుతారు. తండ్రి గురించి చెప్పిన మాట, నా తండ్రి హడ్సన్ టాలర్ మోకాళ్ళ మీదకి రాకమునుపు చైనా దేశంలో ఏనాడు సూర్యుడు ఉదయించలేదన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాట్ అన్ అమేజింగ్ స్టేట్మెంట్ కదా. ఒక తండ్రి నిమిత్తం ఒక కుమారుడు ఇచ్చే స్టేట్మెంట్ ఎంతకన్నా గొప్పది ఏదైనా ఉంటుందా? మా తండ్రి 100 కోట్లు సంపాదించాడు అనడం కన్నా, మా తండ్రి లేకపోతే ఇన్ని సంపాదించాడు, ఎన్ని కూడబెట్టాడు అనడం కన్నా, మా తండ్రి పేరెనకాల ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అనడం కన్నా, మా తండ్రి ఇలా అలా అనడం కన్నా, మా తండ్రి ప్రార్థనాపరుడు, మా తండ్రి వాక్యాన్ని ప్రేమించేవాడు, మా తండ్రి దేవుని ప్రేమించేవాడని పిల్లలు సాక్ష్యం ఇవ్వగలిగితే అది గొప్పతనం, అది విశిష్టమైన అనుభవం. దేవుని కోసం నిలబడ్డాడు హడ్సన్ టాలర్. తర్వాత తరాలకు దీవెనకరంగా మారాడు. ఈరోజు చైనా దేశంలో రోజు తిరిగే లోపల 2 లక్షల మంది యేసుని అంగీకరిస్తున్నారు. రోజు తిరిగే లోపల 5 సంఘాలు ప్రారంభించబడుతున్నాయి. దీనంతటి కారణం హడ్సన్ టాలర్ యొక్క పరిచర్య. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం.